లేనేలేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా, ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా. సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి, ఎంతలోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి.
నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఏ భయము నాకు లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేదుగా నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేదుగా నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని మాటలు వినడం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరమీ. వాక్యం నా హృదయంలో ఉంచు ప్రభా, దాని ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి అని మీరు అడగండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శత్రువుని సైతాన్ని యేసు నామములో హృదయంలోంచి పూర్తిగా తొలగించమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. సహాయం చేయండి. నీ మాటలు నాయన మేము నీ దగ్గరకు వచ్చిన దాకా కూడా నీ మాటలు మాలో ఉంచండి. అద్భుతాలు జరిగించి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. మీరే నాయన మీ సిలువు చాటుని దాచి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మనుషులు మారుతారు నాయన. మారు మనసు రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటున్నాము. 7 ముద్రల కొరకు మనం మాట్లాడుకుంటున్నాము. 3 మాత్రమే ఈ వారం చెప్పుకుందాము. తర్వాత దేవుడు ఎంత గొప్పోడో, 7 ముద్రలు తీయటానికి ఎంత అర్హుడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఇవన్నీ చూసుకుందామండి. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూసుకుందాం అందరమి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచరింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథమందు విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్వగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధించబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషల మాట్లాడువానిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నారు. ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఇక్కడ దూతలు, పెద్దలు, ఇటువంటి అందరూ కనిపిస్తున్నారు. దేవుని దూతలు కనబడుతున్నారు, పెద్దలు కనబడుతున్నారు. ఇప్పుడు మరి ఆ గ్రంథము విప్పడానికి భూమి క్రింద కానీ ఆకాశం పైన కానీ భూమి మీదన కానీ ఎవ్వరూ లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఏడవకుమి ఏంటండి, దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు గారు గొర్రెపిల్ల వధించబడినట్లుండి ఆ మధ్యలో నిలబడ్డది. అప్పుడు చూస్తున్నారేమో ముందు నుంచి జరిగిన విషయాలు, ఆదికాండం నుంచి జరిగిన విషయాలు, ఇంకా కొంతమంది జీవితాల్లో జరిగిన దేవుళ్ళు, దేవతలు, ఇటువంటి వాళ్ళందరినీ చూశారు. ఎవ్వరికీ అర్హత లేదు అక్కడ. ఇక్కడ యోగ్యుడు నీవు. గొర్రెపిల్ల అక్కడ మధ్యస్థంలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకాన్ని ఏలేటువంటి రాజులు అవని, అధికారులు అవని ఎక్కడ కూర్చుంటారండి? సింహాసనం మీద కూర్చుంటారు, మధ్యన అందరికీ కనబడేలాగా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటుండగా గ్రంథము మాత్రం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది కానీ ఎవరు అర్హులు, అది విప్పడానికి ఎవరు అర్హులు అని ఏడుస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అప్పుడు ఏడవకు, ఎవరు 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్తున్నాడు, ఏడవకు, ఇదిగో వధించబడినటువంటి గొర్రెపిల్ల మన మధ్యలో ఉంది, ఆయన మాత్రం అర్హుడు. భూమి క్రింద కానీ ఆకాశం మీద కానీ భూమి మీదన కానీ ఎవ్వరూ అర్హులు కారు, విప్పడానికి నీకు అర్హత ఉందని చెప్పగాని ఆ గ్రంథం తీసుకున్నాడట ఆయన. చూసాను, తీసుకున్నప్పుడు ఏమైంది, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధులు ప్రార్థనలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత ఎవరికి ఉంది? పరిశుద్ధులకి. అందరికీ కాదు, చాలామంది లక్షల్లో కోట్ల మంది ఉంటే ఉండొచ్చు క్రైస్తవులు. అర్హత, ఉద్యోగానికి వెళ్తే ఒక అర్హత, ఏదైనా పని చేయాలంటే ఒక అర్హత, ప్రతిదానికి అర్హత. ఈ భూమి మీద ఒక మనిషికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితం పిల్లలు కనాలంటే 9 నెలలు ఉండవలసిందే, అర్హత. పుట్టడానికి, చావడానికి ఎప్పుడు చేస్తామో మనకు తెలీదు, దానికి ఒక అర్హత, టైం ఉంటుంది, దేవుని టైము. పుట్టడానికి టైం ఉంటుంది. ప్రసంగిలో అన్నీ రాసి పెట్టాడు. నవ్వడానికి, ఏడవడానికి, సంతోషించడానికి, కట్టుకోవడానికి, తినడానికి, ప్రతి దానికి కూడా సమయం కలదట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. అయ్యో నాకు ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? నీ జీవితంలో దేవుడు ఏదో రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదో రాసించాడు, ఆయన చిత్తము తప్పకుండా చేస్తాడు. అప్పుడు దాకా ఎదురు చూడడం నేర్చుకోవాలి. సర్వాధికారి ఏడుస్తున్నారు చాలామంది. 7వ ముద్ర విప్పినప్పుడు అవి జరుగుతున్నాయి. భయంకరమైన భూమి మీద జరుగుతున్నాయి. ఎందుకు చనిపోతున్నారు? టైం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ కాలం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మాటే నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. కన్నులు పంపబడ్డం ఏంటి భూమి మీదకి? ఏంటండి, ఏ మనుషుడైనా సరే చదవాలన్నా, తినాలన్నా, బట్టలు కట్టుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, ఏదైనా పని చెయ్యాలన్నా ఏముండాలి? కళ్ళు ఉండాలి. ఈ కళ్ళు ఆత్మతో దేవుడు పోల్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కళ్ళు 7 ఆత్మ. ఏ మనిషి ఏం చేస్తున్నాడు, ఏ మనిషి జీవితం ఎలాగుంది, 7 ఆత్మలు కూడా భూమి అంతటా సంచారం చేస్తున్నాయి. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కన్ను సంచారం చేస్తట. దినవృత్తాంతాల్లో ఆ మాటలు ఉంటాయి. యథార్థవంతుల్ని బలపరుస్తాడు, బలహీనపరచడు. బలహీనత ఎవరికి వస్తుంది? దుర్మార్గులకి తప్పకుండా బలహీనత వస్తుంది. యథార్థవంతులనైనా బలపరుస్తాడు. భయంకరంగా ఏడుస్తారు. భయంకరంగా ఏడ్చి నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతానని నాకు తెలియట్లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అని ఏడ్చే వాళ్ళకి ఒక మాట పంపుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట పంపుతాడు. ఆ మాటతో వీళ్ళు హృదయం చల్లగా అయిపోతుంది. బలపరుస్తున్నాడు. అది గ్రహించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేసి 7 కన్నులు గలవాడు, 7 కొమ్ములు గలవాడు. బలాన్ని తన బిడ్డల పక్షంగా యుద్ధం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అధికారానికి గుర్తు కొమ్ములు. అధికారానికి గుర్తు ఏంటండి? 7 ఆత్మలు. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలును ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధులు ప్రార్థనలు. నీ ప్రార్థనకి ఎంత విలువ ఉందో! ఆయన ముద్రలు విప్పినప్పుడు పరిశుద్ధుల యొక్క పాత్రలు తెరవబడుతున్నాయి. చూసారండి, పరిశుద్ధులు ప్రార్థనలు. ఎక్కడ? బంగారపు పాత్రలో నీ కన్నీళ్ళు ఉన్నాయి. నమ్ముతున్నారా? దేవునికి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు, అందుకే దావీదు అంటాడు, నా కన్నీరు నీ బొడ్డులో ఉన్నాయి, శత్రువు నన్ను ఏమి చేయలేడు అంటున్నాడు. ఆ మాట మీరు చెప్పగలరా? డబ్బులు లేవండి, ఇంట్లో పిల్లలు ఎలాగా, అవతలోడు యుద్ధం చేస్తున్నాడు, అప్పులోడు వచ్చేస్తున్నాడు, ఈ బాధలోడు వస్తున్నాడు, ఆడొస్తున్నాడు. మరి దేవుని వైపు నువ్వేం చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నారా? అవన్నీ చూస్తున్న దేవుడు నీ పైన అధికారిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నాయి సమస్యలు, ఉన్నాయి, పర్వాలేదు. నీవు ఆయన వైపు చూడు, ఇటువైపు చూడొద్దు. ఆ చూసే ఆ ఉన్న దేవుడు నీ పైన ఉన్నాడు. నిన్ను చంపలేదు కదా. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, అవతలు తోసారు. ఏంటంటే ప్రతి ఒక్క జీవితాల్లో ఏయోటి కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ ఎవరున్నారు నీకు? నీ పైన నీకు ఒక శక్తి, దేవుని శక్తి నీ మీద ఉంది. ఎవ్వరూ నిన్ను ముట్టుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అష్షూరు రాజు గురించి దేవుడు చెప్తున్నాడు. అష్షూరు కర్రతో నిన్ను కొడతారు కానీ నువ్వు భయపడక. చూసారా, కర్రతో నిన్ను కొడతారు కానీ నువ్వు భయపడక. అష్షూరు రాజుతో చెప్తా. అక్కడున్న యెషయా మరి ఎవరితో? ఆ రాజుతో చెప్తున్నాడు, అష్షూరు రాజు వచ్చి కొడతాడు కానీ నువ్వు భయపడక. అష్షూరు అంటే శత్రువు. చాలా స్థలాల్లో అష్షూరు గురించి రాయబడ్డది. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని ధైర్యం తెచ్చుకో. ఆ రోజు కొరకు ఎదురుచూడు, విడుదల కొరకు ఎదురుచూడు. నాకు విడుదల ఇవ్వు అంటే జైల్లో పెట్టేసి గొలుసులేసి కట్టేసిన విడుదల కాదు ఇది. ఏంటంటే భయంకరమైన సమస్యలు, భయంకరమైన పనులు జరుగుతున్నటువంటి వారి కన్నీళ్లు దేవుడు బంగారపు పాత్రలో దాచించాడు. ఒకరోజు భూమి మీద కుమ్మరిస్తాడు. నీ జీవితంలో కూడా పడతాయి అవి. అప్పుడు విడుదల వస్తుంది నీకు. అవతలోకి శ్రమలు వస్తాయి. అలాగే ఎవరికి చేశాడు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు భోజనం చేస్తున్నారు అందరూ కూడా.
ఏంటంటే గొర్రెపిల్ల వధించుకొని కాల్చుకొని రొట్టెలు గొర్రెపిల్ల వధించుకొని అవి తింటున్నారు. వెలుగు ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేలు ఉన్నటువంటి దేశంలో వెలుగు ఏంటండి, అవతల ఫరో రాజు ఇంట్లో మొదటి కొడుకు చనిపోయాడు. ఆవుల్లో, గోవుల్లో, పశువుల్లో, పక్షుల్లో, ప్రతిదీ, మనుషుల్లో ప్రతిదీ కూడా మొదటి సంతానం అంతా చనిపోయింది. ఏంటి తేడా? ఇదే తేడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. దేవుని రాకడ సమీపిస్తుంది. అనేకులు ఆయన మాట ప్రకారంగా జరుగుతున్నాయి. చూసి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని పాత్రలో ఉన్నది, నీ ప్రార్థన దేవుని పాత్రలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు చెప్తున్నాడు, మొర్దెకై చెప్తున్నాడు, యోసేపు చెప్తున్నాడు, ఎస్తేరు చెప్తుంది. అలాగే ఇశ్రాయేలు కూడా చాలామంది చెప్తున్నారు. వాళ్ళైతే మూలిగారట దేవుడి దగ్గర, రోజు మూలిగారు. దేవుడు ఆ మూలుగును విని మోషేను పంపించాడు. నిన్ను వదిలేస్తాడా? చెప్పండి, నన్ను వదిలేస్తాడు అన్నోళ్ళు? వదలడైనా. అమ్మో నేను నడలేకపోతున్నాను, జబ్బు వచ్చింది, మంచమే పడిపోయాను, నన్ను ఎవరు లెగదీసిన లేరు. దేవుడు నిన్ను లెగదీస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరు నిన్ను ఎక్కర్లేదు. నేను ఒంటరిగా ఉన్నాను, నా డబ్బంతా తీసుకున్నారు, నాది తినేశారు, పారిపోయారు, కానీ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నన్ను ఎవ్వరు చూడలేదు. దేవుడు నమ్ముకున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? అయితే తప్పకుండా నేను దేవుడు చూస్తున్నాడు అన్న ధైర్యం తెచ్చుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కరిదానకు నువ్వు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఆ మాట ఎక్కడ పెడతారు? సమయం పరిస్థితి చూస్తే ఒక్కరమే. ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎలాగా నువ్వు నిజాయితీగా బ్రతికేవనుకో, అది నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎలాగా అనక్కర్లేదు, అది వచ్చేస్తుంది ఎలాగోలా నీ దగ్గరికి. నీ పైన వాడు నీ తండ్రి. నీకు తండ్రి, నీకు పుట్టిన వాళ్ళు, నీ అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తులు, నీ పక్కన ఉన్నవారు, నీ రాజ్యంలో ఉన్నవారు, లేకపోతే నీ ఇంటి ముందు నీ వెనకాతలు ఉన్నవాళ్ళు ఎవ్వరు నీతో పాటు రారు. చూడరు కూడా. సమయం వస్తే ఆయన మాత్రం చూస్తాడు. ఆ విశ్వాసంతో మీరు ఎప్పుడైతే పెరుగుతారో ప్రతిదీ మీ ఒడిలోకి తెచ్చేస్తాడు. ప్రతిదీ తెచ్చి పడతాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు. నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏం చేశాడు? కొనుక్కున్న వాళ్ళు ఏం చేశాడు? ఇక్కడ రాసిందా లేదా? దేవుని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళని రాజులు. యాజకులు అంటే ఏంటి? దేవుని పరిచారకులు. యేసు ప్రభువు వారు కూడా యాజకుడుగా మారిపోయాడు. హెబ్రీల పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో మాట చూసుకుందామండి. ఒక్క మాట. ఆయన యాచన చేస్తున్నాడట. హెబ్రీల పత్రికలో ఆయనే చేస్తే నీకు నాకు అక్కర్లేదా? శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. దేవునికి మహిమ కలుగును. ఏం చేశాడు? ఎవరైనా వెళ్ళి అడుక్కున్నారా? ఆయన లేదు, తండ్రిని అడుగుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని రక్షణలోకి రావాలా ప్రభా, దానికి నాకు శక్తి ఇవ్వు, నాకు దానికోసం బలం ఇవ్వు. ఈ గిన్నెలో తాగడానికి నాకు శక్తి బలము కావాలి. యాచన, కన్నీళ్ళు, రోదన, కన్నీళ్ళు చేస్తాను. శత్రువుని జయించడానికి నీవు కూడా అలాగే తయారవ్వాలి. నీవు కన్నీటితో జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక రాజ్యముగాను యాజకులుగాను నీవు చేసితివి. ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. జయించువాడు నా తండ్రి రాజ్యంలో
ఒక స్తంభంగా చేస్తానంటే ఏలుతారు 10 మినాలు గలవాడికి ఏమంటున్నారు యేసు ప్రభు వారు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి మంచి పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తాను అంటే ఏలుతున్నారు అక్కడ. ఏంటండి 10 మినాల మీద సంపాదించాను నేను అంటే, బలా మంచిన దాసుడా, నిన్ను 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తాను, మంచి మంచివన్నీ నీకే ఇస్తాను. ఆత్మల కొరకు అక్కడ చెప్తున్న మాటలు అవి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు ఏలుతారట. ఓర్చుకో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఓర్చుకో ఏల్తావు. ఓర్చుకుంటే ఏల్తావు. ఇది నేర్చుకో. ఇది చెయ్యాలి మనం. అంతేగాని ఇప్పుడే అంటే అది కుదరదు. దేవుని మాట కొరకు ఎదురు చూడు. నువ్వేం చేస్తావు? వీళ్ళందరూ చెప్తున్నారు, అందరూ 100 మాటలు చెప్తున్నారు. అన్నీ ఉట్టిదే. ఆయన ఒక మాట ఇస్తే ఏంటండి, ముద్ర వేసినట్లుగే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్నెన్నడూ విడువుని ఎడబాయనని చెప్పిన దేవుడు నన్ను వదిలేశాడా? దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని వదిలేస్తాడా? వదలడు. నమ్మడం నేర్చుకోవాలి, ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. మీకు అది చేసేస్తామండి అని చెప్తారు, చెయ్యరు. మీకు ఇది చేస్తామండి, చెయ్యరు. మోసాలు చేసుకొని బ్రతికే వాళ్ళు ఎంతోమందిని భూమి మీద తెల్లవారులు వేస్తే మనం చూస్తున్నాం మన కళ్ళతో, మన జీవితాల్లో. ఏంటండి, మన పక్కని మన ఎదురుగుంటా మన రోడ్ల మీద ఎక్కడెక్కడెక్కడో జరుగుతున్నాయి అన్నీ మనకు తెలుసు. ఆయన మోసం చేయడు. ఆ దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరియు 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగాను ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చూసారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమంటున్నారు? వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రము పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కోట్ల కొలిదిగా దేవుని దూతలు, కోట్లాది దూతలు ఆయన్ని ఆరాధిస్తారు. మీరు మనం ఎంత ఏమాత్రం? ఆయనే చేసుకున్నాడు, ఆయనే ఊపిరేసాడు, ఆయనే పెంచుతున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే అన్నీ ఇస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు. ఈ మనిషి కోసం, పాపిష్టైనటువంటి మనుషుల కోసం ఎందుకు ఆయనకు అంత బాధ? ఈ చేతితో చేసుకున్నాడు, చేతులు పెట్టి చూసుకున్నాడు. చూడండి, పిల్లలు పెంచుకుంటూ చిన్నపిల్లలు చూస్తారా? ప్రతిదీ చూస్తారు. ఎక్కడ పుట్టుమచ్చ ఉంది, చేతుల్లో ఉన్నాయా, చెవుల్లో ఉన్నాయా, కంటిలో ఉన్నాయా, ముఖం మీద ఉన్నాయా, పుట్టగాని మరి ఏమో కానీ నేను చూసేది. ఏచండి, ఎందుకు ఎలాగున్నాడు? కాలు బాగుందా, ఏలు బాగున్నాయా, కళ్ళు బాగున్నాయా, జుత్తు ఎంత ఉంది, అన్నీ చూస్తా. దేవుడు నిన్ను కూడా అలాగే చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ కూడా చూస్తున్నాడు మిమ్మల్ని. నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అందుకు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనుషులు కాదు, దేవునికి భయపడి పాపం చేయడం మానేయాలి. ఇది నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వాదాన్ని భూమి మీద ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిల్లు గవ్వ లేనటువంటి వాళ్ళు ఎంతోమందిని అత్యధికంగా ఉంచాడు దేవుడు. ఏచండి, ఒక ఆమె ఆస్తిమంతురాలు, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. అయితే దేవుడిని కలిగినటువంటి వ్యక్తి. ఎంతోమంది, ఎవరు లేరు, ఎంతోమంది ఆవిడ ఆస్తిని తీసుకుందామని చాలామంది ప్రయత్నాలు చేశారు. ఏచండి, సజీవ సాక్షి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు కాదు, ఆ లోపల అవతల. ఆయన కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, చంపేసి ఆ ఆస్తి అంతా తీసుకుంటాను, ఆ బంగారం డబ్బు అని. పైనుంచి దేవుని దూతలు అటు కిందకి చూస్తున్నాయట. ఈవిడ చూసి సన్నంగా, పొడుగ్గా, బక్క చిక్కిపోయి, ఏటండి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, కానీ దేవుణ్ణి కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. పైన సైన్యం లాగా ఉండబోసరికి చూసి ఏంటి ఇలాగా అని అనుకున్నాడు.
ఇంటికి వెళ్ళిపోయి అదే ఆలోచన రాత్రులు పగలు పైన ఆకాశం మీద ఉన్న వాళ్ళు ఎవరు, ఈవిడేటి ఒక్కరితే ఉంది, ఏంటి చుట్టుపక్కల చూస్తే ఏమీ లేదు, ఏంటి ఆవిడ ధైర్యం అని ఆలోచిస్తూ ఉండలేక మంచి మనసుతో ఒకరోజు వెళ్ళాడు. మంచి మనసుతో వెళ్తే ఆవిడ సాక్ష్యము, దేవుని వాక్యము, దూతల గురించి, పరిశుద్ధుల కొరకు ఆయన ఇటువంటి వాడు ఇవన్నీ వివరించేసరికి దబ్బును పడిపోయేట కింద ఏడ్చుకుంటా. నేను భయంకరమైన వాడిని, ఎంతమందినో చంపేశాను, నా బ్రతుకును క్షమిస్తాడా, నన్ను క్షమిస్తాడా దేవుడు అంటే ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మారిపోయి సేవ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనకు తోడుంటారు? అనంతర భూమి ఆకాశాన్ని, భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి పక్షిని, ప్రతి కూర మొక్కలు, సముద్రాన్ని ప్రతిదీ చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఏమేవాలి, ఎవరైనా ఏమన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంతో చచ్చిపోతానేమో, చావవు నువ్వు. ఒక్కరు ఒంటరిగా ఉంటే అలా అనుకుంటారు, కానీ నీతో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు అర్హత, ఇన్ని అర్హతలు ఆయనకున్నాయని అక్కడ కోటాను దూతలు చెప్పుతూ అక్కడ ఏమన్నారు, 13వ వచనం, అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీయుడైన ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారము చేసిరి. ఇప్పుడు ఏంటండి, ముద్ర 6వ అధ్యాయంలో ముద్ర విప్పబడుతుంది. ఏం జరుగుతుందో చూసుకుందాం. ఇక్కడ మొదట ముద్ర విప్పినప్పుడు 4 జీవుల్లో ఒక జీవి రమ్ము అని పిలిచినప్పుడు ఆయనకి ఏమేమి కిరీటం ఇవ్వబడదట. దేనికి? ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను, చంపడానికి. ఏంటండి, ఇది మొదట ముద్ర. చంపడానికి, జయించడానికి. అంటే మనుషులు ఎవరినైనా జయిస్తారు. చూసారండి, ఆ స్టెయిన్ గారు చనిపోయారు. మీరు చూసి ఉంటారు ఈ చూపులో. అడవిలో పడి ఆయన జీపులో వ్యాన్లో వెళ్ళిపోతుంటే పిల్లలిద్దరూను ఎంతమంది చుట్టుముట్టారో. ఆయన చేసిన పాపం ఏంటి? కుష్టు వ్యాధులకి భయంకరమైనటువంటి వ్యాధులు దేవునికి సమర్పించుకొని ఆ దేశం వదిలి మన దేశం వచ్చి ఎంతమందిని సమకూర్చి వాళ్ళకి వాక్యం చెప్పి, వాళ్ళకి మందులు ఇచ్చి, వాళ్ళకి కట్లు కట్టి, వాళ్ళకి భోజనం ఇచ్చి, వాళ్ళకి పడక సిద్ధపరిచి, హాస్పిటల్ కట్టించి ఆయన చేస్తున్న పరిచర్య. ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోలేదు ఆయన. అలాగా వీధుల్లో సువార్త చేస్తే కొట్టారు, కర్రతో కొట్టారు ఆయన్ని. అనేక స్థలాలకు వెళ్ళి అటు నుండి వచ్చేసినప్పుడు ఇక్కడ చెప్పడానికి వీల్లేదని అనేక చోట్ల కొట్టారు. మౌనంగా భరించి మరలా తన ఇంటికి వచ్చేసాడు. ఇక ఇప్పుడు ఎలాగ లాభం లేదు, ఇతను ఏదో ఒకటి చేసేయాలని ఏం చేశారు, బాగా కాచుకొని ఉన్నారు. ఏంటంటే కాచుకొని ఉండి చుట్టూ ముట్టేసి ఆ జీప్ మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఏమి చేశాడని? వధించబడిన గొర్రె పిల్లకి సాక్షిగా ఉన్నాడు ఆయన. అటువంటి జీవితాలు జీవిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా కులం పేరు చెప్తే తప్పు ఏంటండి, మా ఉద్యోగాల గురించి చెప్తే తప్పు, మమ్మల్ని ఎవరైనా ఏమైనా అనేసుకుంటారని తప్పు. 10 మందిలోకి వెళ్ళలేరు, ఒక మాట చెప్పలేరు, చర్చికి వెళ్ళలేరు, చర్చికి కూడా వెళ్ళలేరు చాలామంది. ఏంటండి, ఇవన్నీ ఆయన పడ్డాడు, నీవు పడలేదు. నీకోసం నీకేమనిపించాలా? నా కొరకు నా తండ్రి ఇన్ని హింసలు పడ్డారు, నేను ఈ అవమానపరచబడితే ఏమైంది? ఒక జల తగిలితే నాకేమైంది? ఒక దెబ్బ కొడితే నాకేమైంది? ఏమైపోయింది? నేను చచ్చిపోలేదు కదా. ఈ విధంగా నువ్వు తయారవ్వాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, నీకు ఒక రాజ్యము యాజకుడిగా అవ్వాలంటే నీ పరిస్థితులు ఇలా ఉంటాయి, కానీ దేవుడు అత్యున్నతంగా పైకి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్సింగ్ గారు మంచినీళ్ళు తాగి రోజు సువార్త చేసేవాడు.
ఏంటండి, ఒకరోజు భయంకరమైన ఆకలిస్తుంది. దేవుడిని అడుగుతుంది, ఆకలిస్తుంది ప్రభు అని. నడవడము, సువార్త చెప్పడం. అప్పుడు చెప్తున్నారు, హోటల్లోకి వెళ్ళు, అక్కడ నువ్వు పని చెయ్యి అన్నారు. నాకు ఏమీ రాదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అన్నీ కోసేసి అందులో కుండలో పడేసి ప్రార్థన చేసి పెట్టేవాడు. ఎంత టేస్ట్గా వచ్చేదట, ఎంతో టేస్ట్గా వచ్చేది. నువ్వు 7 రోజులు మాత్రం పని చేయాలి, మరి మిగతా చేయకూడదని చెప్పారు. 7వ రోజు అయిపోయేసరికి వచ్చేసారు. ఈ 7 రోజులు తిన్నటువంటి వాళ్ళు అంటే ఎంత జనమో, అంతులేని జనం అంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని మాట విన్న వ్యక్తి, ప్రపంచంలో ఆయనకి సంఘాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు తప్పించి వదిలేశాడా? మనుషులు చిన్న చూపు చూస్తారు, సేవకులనే కానీ ఏంటండి దేవుని బిడ్డలనే కానీ చిన్న చూపు చూడడం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తించడం చూస్తున్నాను. చాలామంది అలా చేస్తుంటారు. దేవుడు అలా చేయడు. ఆ పరిస్థితులన్నీ వారిలోకి వచ్చేస్తాయి కాబట్టి ముందుగుంట వాళ్ళు సేవకులకే కానీ ఎవరికే కానీ ఏం చేస్తారు, చిన్న చూపు చూస్తారు. దేవుడు అలా చూడలేదు. విలువైన వ్యక్తిగా నిన్ను చూశాడు. ఆ చూపు నీకు ఉండాలి, ఆ జీవితం ఉండాలి, ఆ మనస్సు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చేటప్పుడైనా మంచిది ఇవ్వడం నేర్చుకోవాలి. మంచిది నేను తినేసి చెడదంతా మీకు, ఇలాంటి మనస్తత్వాలు గల దేవుడు ఇష్టపడ్డం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారో మీరు చూసుకోండి. ఇక్కడ 2వ ముద్ర గురించి చూద్దాము. ఇక్కడ కిరీటం తీసుకున్నాడు, జయించుటకు అంటే చంపడానికి. 2వ ముద్ర చూసుకుందామండి. ఇక్కడ విప్పిన రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము, 4వ వచనం దగ్గరికి వచ్చేస్తున్నాము, బయలు వెళ్ళాను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకమందు సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడును. ఏం చేస్తున్న భూమి మీద ఏముంది ఇప్పుడు? సమాధానం ఉందా? లేదు, సమాధానం లేదు. ఒకడినొకడు చంపుకొనున్నట్లు ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. ఇది 3వ ముద్రలో జరిగింది. 3-4లో జరిగినటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జరుగుతుంది మీరు చూసుకొని బైబిల్ చదివి బుద్ధి తెచ్చుకోవడం నేర్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని దూతల్ని చుట్టూ ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడితే కాపలా ఉంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది మనకి? పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి, నిజంగా బ్రతకాలి. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే అలా బ్రతుకుతావో నీ చుట్టూ దేవుని దూతలు ఉంటారు. నీ చిన్న దెబ్బ తగలనివ్వడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చంపడానికి బయలుదేరినటువంటి ఈ ఎర్రని గుర్రము, ఇది 3-4 వచనాల్లో ఉంది. ఇప్పుడు 5వ వచనం చూసుకుందామండి. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవులకు మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. చూసారండి, కరువు, భూమి మీద కరువు వస్తుంది. కాబట్టి ఈ 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? 7 ముద్రలు యేసు ప్రభు విప్పుతారు. ఇప్పుడు 7 దూతలను పంపుతారు. ఏంటంటే భూమి మీద తెగులు పంపడానికి. దీని తర్వాత అధ్యాయంలో 7వ అధ్యాయం 8వ అధ్యాయంతో 7 ముద్రలు విప్పడం యేసు ప్రభు వారు అయిపోతుంది. అక్కడి నుంచి దూతలను పంపుతాడు దేవుడు. 7 బోర్లు ఏంటండి, 7 బోర్లు పంపిస్తాడు అక్కడి నుంచి. ఇక్కడ చూస్తున్నాము ఏంటన్నారు, ఎవలను కానీ నూనెను కానీ ద్రాక్షారసం కానీ పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్లు నాకు వినబడెను. 4 జీవుల మధ్యలో స్వరం అంటే దేవుడు.
ఇందాక చూస్తున్నాము 4 జీవుల్లో ఒక స్వరము. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఏంటండి, పరిశుద్ధత. అన్నం లేకపోతే గిలగిల ఆడిపోతారు. ఆకలి చాలామంది ఇబ్బందుల్లోనే వచ్చారు. బాగా బ్రతికి బాగా తిని ఏంటండి అంతా అయిపోయిన తర్వాత తినడానికి లేనటువంటి పరిస్థితుల్లో మనం వచ్చాము. ఆకలి బాధ తెలియాలి, మనకి ఆకలి బాధ తెలియాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు ఏంటండి, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా, నేను ఈ పరిస్థితులు నేను బయటకు వచ్చాను కదా, ఇప్పుడు ఆ మనిషికి ఆకలేస్తుంది, నేను కొంచెం పెట్టాలి లేకపోతే వండి పెడతాను. ఇటువంటి మనస్తత్వం నీకు ఎప్పుడైతే ఉంటుందో ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఆకలి చూసుకుందాం. ఆ మాట ఎస్సీ గ్రంథం మనం చాలాసార్లు చూసుకున్నాము, మళ్ళీ చూసుకుందాం. 65వ అధ్యాయం 13వ వచనం. కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలి కొనుదురు, నా సేవకులు పానము చేయుదురు కానీ మీరు దప్పికొనుదురు, నా సేవకులు సంతోషించుదురు కానీ మీరు సిగ్గుపడుదురు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసుదురు, మీరు చింతాక్రాంతుల ఏడ్చుదురు. ఈ జీవితం కావాలా, ఇది కావాలా, రాబోయే దినాల్లో ఏది కావాలి? నీకు ఆహారం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంత్యకాలంలో ఒక స్త్రీ ఒక బిడ్డను కంటది. ఈ సంఘం అంతా కూడా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే పరలోకం నుంచి ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుడు. వేసండి 5 రొట్టెలు 2 చేపల్లాగా చేసి చూపించిన దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సంఘానికి ఆహారం పెడతాడు దేవుడు. వాళ్ళు ఎటువంటి సంఘం అంటే, ఈ సంఘంలో ఒక 10 మంది, ఇంకొక సంఘంలో ఒక 10 మంది, ఇంకొక సంఘంలో 100 మంది, ఇంకొక సంఘంలో 1000 మంది. ఇలాగా పరిశుద్ధులందరూ కూడా పారిపోతారు. పారిపోయిన తర్వాత అక్కడ సంఘమై దేవుని ఆరాధిస్తుంది. ఆ సంఘానికి దేవుడు అధికారి అయి ఏంటంటే పోషిస్తాడు అక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, నా సేవకులు. యేసుప్రభువు వారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చేస్తున్నారు, మీరు ఏడుస్తారు, మీరు ప్రలాపిస్తారు కానీ లోకము సంతోషిస్తుంది. చూసారండి, లోకము సంతోషిస్తుంది. కేసు పెట్టామండి, వాళ్ళు జైల్లో పెడతారు. వేసండి, వాళ్ళు జైల్లో పెడతారు. ఒకళ్ళు దొరికారు ఉన్నారు, మిగతా వాళ్ళు మాకు తెలియదు మేమని. తర్వాత ఈ నవ్వుతుంటే ఎవరో కావాలనుకున్నాను. మా దగ్గరికి వచ్చేసరికి ఎంత బాగా నవ్వాడు అనుకున్నాను. కడుపు చీరేసినట్టు అయ్యింది ఆ నవ్వు. ఏంటండి, కానీ దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజాన్ని చూస్తున్నాడు, దేవుడు నిజాన్ని చూస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నమ్మరు, అలా లేదులే అంటారు కొంతమంది. అయినా పర్వాలేదు, దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్నాడు దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేస్తారు, మీరు ఆకలిగా ఉంటారు. ఎఫెసీ పత్రిక చూసుకుందామండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక చూసుకున్నారు కదా, 7వ వచనం నుంచి మరలా చదువుకుందాం. మనం ఇప్పుడు చదివిన దాకా వదిలేసి తర్వాత మళ్ళీ వచ్చే వారం మనం ఇవి మాటలు చెప్పుకుందాం. మిగతావి దేవుడు మరి నాకు సహాయం చెయ్యాలి. ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం ఉంటే ఇవి వివరించుకోగలం, విని మనకు అర్థమవుతాయి. దేవుని యందు బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక చూసుకుందాము, 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఇక్కడ 13వ వచనం చూస్తే, మీరు సత్యవాక్యమును ఏది నమ్మకూడదండి, ఏది నమ్మకూడదు. మీరు సత్యవాక్యాన్ని, మీ దగ్గరే ఉంది అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నది. ఈ ఆత్మ ఏంటండి, మనకు ఆస్తి, స్వాస్యం, పరలోక స్వాస్యము. ఇక్కడ కూడా ఏం చేశాడు, ముద్ర. నొసలయందు ముద్ర లేని వాళ్ళకి ఏమవుతుందో బైబిల్లో ఉన్న, ఇంకా చదువుకుందాం మనం. ప్రకటన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు మనం చదువుకొని చెప్పుకుందాము. అయితే ఈ ఆత్మ సత్యవాక్యాన్ని విని ఎప్పుడైతే మారు మనసు మనం పొందామో, రక్షణ పొందామో, దేవుని యందు విశ్వాసం ఉంచి వీళ్ళని ఆత్మ
చేత ముద్రించబడితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 7 ఆత్మలు కలిగిన 7 కన్నులు కలిగిన దేవుడు చెప్తున్న మాటలు, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటలు. లూకా సువార్త చూసుకుందామండి. లూకా సువార్త చూసుకొని ముగించుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయం. నేను చేసినటువంటి క్రియ మీరు ప్రకటించాలి. ఇదిగో దీనికోసం ఈ సంగతులకు మీరు సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాను. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏం చెప్తున్నారు? విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యం. భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అటు ఇటు పారిపోకండి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా ఏం లాభం లేదు. తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఏడవండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవండి, కన్నీరు కార్చండి. ఇప్పుడు ఈ సంగతికి జవాబును మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. మాట తప్పని వాడు వాగ్దానం ఇస్తే ముద్ర వేసినట్లే నీ జీవితంలో. దానికోసం మనం విశ్వాసంతో ఈ లోకంలో పెరగడం నేర్చుకోవాలి. ఏంటండి, మంచి మంచి వ్యక్తులతో సహవాసం ఉండాలి, అందరితో సహవాసం ఉండకూడదు. ఏంటండి, బైబిల్లో మాట ఉంటుంది, మంచి మాట చూసుకుందామండి. యోహాను చివరి మాట, యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా జీవించాలి. ఎవరైనా అటువంటి వాళ్ళు వస్తే శుభమని చెప్పొద్దు, చేతులు కలపొద్దు. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలువాడగును. దుష్ట సాంగత్యము మంచి నడవని చెడగొడుతుంది. ఏంటండి, నేను అది చేసేస్తాను, నిజం బోల్డ్ మంది ఉన్నారు చేయడానికి, చేయరు, అలా చేయరు. ఎక్కడ సంఘాలు చెడగొడదామా, ఎక్కడ మంచి కుటుంబాలు చెడగొడదామా, ఇంటింటికి ఇలాంటి తిరుక్కొని ఇలాంటి పనులు చేస్తారు. ఇది మంచిది కాదు. బైబిల్ చెప్తున్న మాట వినడం నేర్చుకోవాలి. నేనైనా వినాలి, మీరు చెప్తే నేను వినాలి, నేను చెప్తే మీరు వినాలి. కాబట్టి ముద్ర ఏంటండి, భయంకరం ఇంకా ఉన్నాయి, భయంకరమైన లోకంలోకి రాబోతున్నాయి. అప్పుడే ఒకడినొకడు చచ్చిపోతున్నారు. పిల్లలైతే ఎంతమంది యవ్వనస్తులు చనిపోతున్నారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారం చూస్తే యవ్వనస్తులు, పసిపిల్లలు చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకొని మనం మంచిగా మారిపోయి దేవునికి ఇష్టకరంగా జీవించడం మొదలుపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు చూసినప్పుడు భయం వేస్తుంది, కానీ ఏంటండి, మనం ఆయన వైపు చూసినప్పుడు సంతోషం వస్తుంది. ఈ కష్టం నుంచి, భయంకరమైన సమస్య నుంచి ఎలాగ దాటాము. ఒక్కోసారి నేను తలంచుకుంటాను జరిగిపోయిన విషయాల కొరకు. అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు చేస్తావు. ఇలాగ తలంచుకొని మన జీవితాలను బైబిల్లో పెట్టుకొని ముందుకు సాగితే ఆయన వచ్చినప్పుడు పరలోకం వెళ్ళిపోతాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చనిపోతాం కానీ ఎక్కడికి వెళ్తాం? కాబట్టి వచ్చిన కష్టంలో తొందరపడిపోయి, గాబరా పడిపోయి, అటు ఇటు పరిగెట్టక దేవుని వైపు చూడు. నువ్వేదో చేస్తావు, మీరేదో చేయబోతున్నారు, ఆయన ఏదో చేయబోతున్నారు నీ జీవితంలో. ఆయన మిమ్మల్ని విడిచిపెడితే మీరు ఇక్కడ ఉండరు మీరు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని భద్రంగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోండి, ముద్ర వేసుకోండి. మీరెక్కడికి చెదరనివుడు. ఏంటండి, మీకోసం ఏదైనా చేస్తాడు. ఒక పర్వతాన్ని తోసేయగలడు. ఏంటండి, ఒక కొండలాంటి సమస్యను తీసేస్తాడు ఆయన. ఒక 1000 మందిని మీద వస్తున్నా రానివుడు. ఇలాంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయి మనం జీవిస్తే ఆ మహాదేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని కాపాడుతాడు. ఆహారం లేకుండా చేయడు, బట్టలు లేకుండా చేయడు. ఇశ్రాయేలు 40 దినాలు ఒక్క జత బట్టలే, ఒంటి మీద నుండి పాడైపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. మంచి భోజనం, పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మీ జీవితాల్లో అటువంటి కోరుకోండి, మంచిగా జీవించండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ మాటలు నాలో ఉంచు ప్రభా అని అడగండి, తప్పకుండా దేవుడు ఉంచుతాడు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేని మమ్మల్ని కాపాడి నీ బిడ్డలుగా చేసినందుకు వందనాలు. ముందేం జరుగుతుందో తండ్రి మాకు తెలియదు. సమస్తము ఎరిగిన దేవుడు నువ్వు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
నీ కంటికి మరుగైంది లేదు. నాకు కనబడకుండా ఎవడు దాగోగలడు? ఆకాశానికి ఎక్కిపోతే అక్కడున్నావు, భూమి అడుగు భాగాల్లోనూ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తానని దావీదు చెప్తున్నాడు. తండ్రి, మా బ్రతుకుల్లో మేము ఎక్కడికి వెళ్ళగలం? నాయన మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆధారం, ఆశ్రయము. తండ్రి నీకు స్తోత్రాలు. దావీదు చెప్తున్నాడు, నా కొండ, నా కోట, నా బలమా అని అడుగుతున్నాడు. నీ ఆలయంలో ప్రార్థన ఆలకించి దావీదు పక్షంగా యుద్ధం చేసిన దేవుడు నాయన సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డల్లో ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు. వారి సమస్యలన్నీ తీర్చండి, మా సమస్యలు తీర్చండి ప్రభా. యథార్థంగా నిర్దోషులుగా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. మమ్మల్ని ఆ విధమైన జీవితాలు మాకు ఇవ్వండి. శత్రువుని బంధించు ప్రభా. యేసు నామములో శత్రువుని భూమి మీద బంధిస్తున్నాం, మీరు పరలోకంలో బంధించమని అడుగుచున్నాం. మీ కార్యాలు విడుదల చేయండి, మీ కార్యాలు నూతనంగా విడుదల చేయమని అడుగుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుసును, మీరు దాన్ని ఆలోచించరా? అరణ్యంలో నీళ్లను నాయన కలగజేశానని చెప్తున్నారు. ఆ నాయన ఎడారిలో నాయన నీటి బొగ్గలను ఉంచానని చెప్పిన దేవుడు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి, అద్భుతాలు జరిగించండి ప్రభా. నాయన నీకు వందనాలు. మాకు సహాయం చేయండి, మాట్లాడడానికి సహాయం చేయండి. మాలో ఉండి మీరు మాట్లాడండి, అర్థమయ్యేలా సహాయం చేయండి. మాకు అర్థమయ్యేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా జీవించేలా సహాయం చేయండి. నీ కొరకు జీవించేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.